హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. నాకు ఈ చెట్టు కుండి ఆన్లైన్లో ఒకటి కనిపించిందండి. చాలా బుజ్జిగా ముద్దుగా అనిపించి నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్నానండి. మీషోలో తెప్పించాను. ఇది చాలా అంటే చాలా క్యూట్గా ముద్దుగా అనిపించిందండి. దాంట్లో ఒక కప్పెడు అంత సాయిల్ పట్టింది. అయితే నేను దీంట్లో కూడా చెట్టు పెంచి చూడాలి అన్న దాంతో తెప్పించుకున్నాను. అయితే నేను దీంట్లో గడ్డి గులాబీ అంటారు చూడండి, నేల గులాబీ, గడ్డి గులాబీ, ఇంకేదో ఒక పేరు ఉంటుందండి, అది నాకు ఐడియా లేదు. కానీ పింక్ పూలు, వైట్ పూలు అలా వస్తాయి కదా, అలాంటి మొక్క పెడదాం ఇందులో అనేసి మా ఇంకో కుండీలో ఉంటే కట్ చేసుకొచ్చి ఒక 2-3 కొమ్మలు కలిపి అలా జత చేసి పెడుతున్నాను. అయితే ఒక్కటేనండి, మనకు చెట్టు పెట్టాలి అన్న ఆలోచన కనుక ఉంటే చిన్న దాంట్లోనే పెంచవచ్చు, పెద్ద కుండీలోనే పెంచుకోవచ్చు, నేల మీదైనా పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాంగా కుండీలలో పెద్ద పెద్ద చెట్లు కూడా చక్కగా పెంచుకుంటున్నారు. నాకు ఈ బుద్ధి దాంట్లో కూడా నేను పెంచాలి అన్న ఆలోచన వచ్చి దాంట్లో పెడుతున్నాను. అయితే ఒకటండి, అది పింక్ పువ్వు వస్తుంది, గ్రీన్ లీఫ్ ఉంటుంది. మనకు కుండి ఎల్లో కలరు, చక్కగా పాపాయి చక్కగా బ్లూ కలర్ ఫ్రాక్ వేసుకుంది. పువ్వు వచ్చిన తర్వాత కలర్ కాంబినేషన్ ఊహించుకుంటేనే నాకు అది ఎంత ముద్దుగా ఉంటుందో అని అనిపించిందండి. అందుకే ఈ కాన్సెప్ట్ తోటి ఆలోచించి అది తెప్పించుకున్నాను. కాస్ట్ కూడా పెద్ద ఎంత లేదండి, 151 155 పడింది అంతే. చాలా ముద్దుగా అనిపించింది. అలాగే అంత పెద్ద కుండీకి నేను అంత పెద్ద బిందెతో కూడా వాటర్ పోస్తున్నానండి. కరెక్ట్ కప్పెడంటే కప్పెడే సాయిల్ పట్టిందండి. ఖచ్చితంగా మనకు మన చేతిలో పెట్టుకుంటే ఎంత ఉంటుందో అంత సైజు ఉందండి. చూసారు కదా చెట్టు పెట్టాక ఎంత కళ వచ్చిందో. ఒకవేళ మనకి దీంట్లో చెట్టు ఎదగలేదనుకోండి, శుభ్రం చేసి చక్కగా షో పీసు లాగానైనా ఉపయోగించుకోవచ్చు. కానీ నేను ఇందులో కంపల్సరీ చెట్టు పెంచే చూపిస్తానండి మీకు. మళ్ళీ ఫ్లవర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు క్లిప్పింగ్ ఎక్కడన్నా వీడియోలో యాడ్ చేస్తాను. చూసారా, నా అరిచేయి మందం ఉందండి. అంటే అది ఎంత ఉంటుందో ఇక మనం ఊహించుకోవచ్చు కదా. కాకపోతే ఈ చెట్టుకు మట్టుకు కంపల్సరీ కొంచెం సన్ రైజ్ అనేది ఉండాలండి. ఈ గడ్డి గులాబీ చెట్టుకు కొంచెం కిటికీలో నేను ఎండబడేలాగా పెడుతున్నాను. కంపల్సరీ పువ్వు వచ్చిన తర్వాత ఏదో ఒక వీడియోలో చిన్న క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. అయితే నాకు ఇంకొక ఆలోచన ఏమొచ్చిందంటే, ఒక చిన్నది ఎర్ర టబ్బు తీసుకొని అందులో పెట్టానండి. అసలు ఎంత ముద్దుగా అనిపించిందో కదా. ఓకేనండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి మా బుజ్జి పూలకుండి ఎలా ఉందో. బాయ్.